స్వామీజీ వందనము. అందరికీ అనుభవాలు, భయాందోళనలు ఉన్నవి. అలాగే మరణము, పుట్టుక ఇవి ప్రతిబంధకంగా ఒక్కోసారి ఉన్నవి. వీటి నుండి మనం ఎలా తెలుసుకోవాలి? వందనం స్వామీజీ అనే పదం నీకు సంబంధం, అందరికీ కాదుగా. కానీ మనందరికీ అనేప్పటికీ తేడా వస్తుంది. మనందరికీ చావు పట్టుకలు, జన్మమరణాలు, ఆందోళన, భయాందోళనలు అన్నీ సహజంగా అనుభవానుభూతిలో ఉన్నాయి. ఇవన్నీ మనకి ప్రతిబంధకం. ఏ విధంగా అవగాహన చేసుకోవాలి అన్నారు. వందనం స్వామీజీ ప్రత్యేకించి నువ్వు నాకు చేశావు, అందరూ చేయరుగా. నువ్వు చెప్పే బోధ, ప్రశ్న చెప్పేవాడు వినేవాడు మానవులందరికీ సంబంధించింది. మానవులందరికీ సంబంధించింది ఒక అభిప్రాయం మాత్రమే తప్ప అది వాడి ఇష్టానుసారమే. వాడు రాగద్వేషాలను బట్టి, కామకోదాలను బట్టి, వాడి గుణాలను బట్టి వ్యక్తిగతంగా వేసే ప్రశ్నలు అందరికీ ఒకే విధంగా సమాధానం ఉండాలని నియమం లేదు, అసాధ్యం. అయితే బోధ విన్న తర్వాత స్వామీజీ అంటారు వాళ్ళు. అన్నాన పైన స్వామీజీ మీరు చెప్పిన బోధ బాగుంది, లేదా మాకు ఈ సమస్య ఉంది, అందరూ కూడా ఇష్టపడతారు. కానీ ఏంటి, అటువంటి ప్రబోధం సహజంగా ఉన్నదే. ప్రతి వారి అనుభవానుభూతిగా స్వయం అవగాహన సహజమే. అయితే స్వయం అవగాహన ఎలా ఉందో అలాగే ఉంది. అంటే అడిగేవాడికి స్వయం అవగాహన ఎలా ఉంది? నేను ఉన్నాను, నాకు నేనే స్వయంగా ఉన్నాను. స్వయం పదం ఎలా అవుతుంది? నేను ఉన్నాను, నాకు నేనే స్వయంగా ఉన్నాను. నేను ఉన్నాను అనుభవానుభూతితో, అజ్ఞానంతో, జ్ఞానంతో, మనోబుద్ధి, చిత్తాహంకారాలతో, దేహబుద్ధితో, సృష్టి బుద్ధితో, ప్రకృతి బుద్ధితో, దేవుడు నమ్మకం బుద్ధితో, దేవుడు లేడని నమ్మకం బుద్ధితో, జన్మ బుద్ధితో, జన్మ రాష్ట్రం బుద్ధితో, అనేక విధాలుగా అందరూ ఎవరి అభిప్రాయాలు వాడుకున్నాయి. వీటిలో కోట్ల మంది ఉన్నట్టు మానవ సమాజం నందు మానవుని ప్రేమించడం ప్రధానం. ప్రేమ అంటే ఏంటి? అసలు మంచి బతుకు ఉండాలి కదా. ప్రతి వాడికి, ప్రతి మానవుడికి, ప్రతి వ్యక్తికి ఎవరికి వారే స్వయంగా కష్టపడి తినటం తెలుసు. అనుభవాలు, అనుభూతులు, నిద్ర అనుభవం స్వయ అనుభవమే, కళ అనుభవం స్వయ అనుభవమే, మెలుగు అనుభవం స్వయ అనుభవమే, దేహానుభవం స్వయ అనుభవమే. లోపల అంతర్గతంగా బహిర్గతంగా ఉన్న శరీరాకారము ఏదైనా కావచ్చు, తల, ముండం, కాళ్ళు, చేతులు, శిరస్సు స్వయ అనుభవమే. అంతర్గతంగా ఉన్న ఊపిరితిత్తులు, వెన్నుపూస, ఆ విధంగా అన్ని రకాలు, చిన్న మెదడు, పెద్ద మెదడు, నరాలు, కండరాలు, నొప్పులు, బాధలు, ఆరోగ్యం, అనారోగ్యం, సుఖం, దుఃఖం అన్నీ కూడా సహజ స్వయం అనుభవాలే. ఎవరి అనుభవాలు వారే ఉన్నాయి. ఒకరి అనుభవం ఇంకొకరికి కలగాలని నియమం లేదు. కలిగినా కూడా సమతత్వంతో ఉండదు. సమతత్వంతో ఉండే అనుభవం ఉందా అంటే ఉంది. నేను దేహంగానే ఉన్నాననే భావన, నేను దేహంగానే ఉన్న భావంతో పాటు శబ్దంతో దేహం, నేను దేహాన్ని, నేను శరీరాన్ని, దేహం ఎప్పటికైనా పుట్టి చచ్చిపోవాల్సిందే, నేను పుట్టాను, నా వయసు ఇంత, చావు ఎప్పటికైనా వస్తుంది, ఏ సమయంలో వస్తుంది అని ప్రతి వారు కూడా నిర్వివాదాంశం, అందరూ అంగీకరించేదే. ఈ సిద్ధాంతం అని చెప్పక్కర్లేదు, వేరే మార్గం చెప్పాలి. సహజంగా ఉన్న ప్రక్రియ సహజంగా జరిగిపోతుంది. అంటే సహజంగా మనందరూ దేహంతో ఉన్నాం, మనోబుద్ధి, చిత్తాహంకారంతో ఉన్నాం, నిద్రాకాల మెలుకుతో ఉన్నాం, రాగద్వేషాలతో ఉన్నాం, భయాందోళనతో ఉన్నాం. ఇక్కడ భయము, ఆందోళన. భయం అంటే ఏంటి? ఆందోళన కలుస్తుంది. ఆందోళన ఏంటి? భయం నిశ్శబ్దంగా తెలియదు, ముందు ఆందోళన పడతారు, రాను రాను కంగారు ఏదో భయం వేస్తుంది. అంటే భయాన్ని అనేక కోణాల్లో దర్శిస్తాం. డైరెక్ట్గా ఉండదు. ఒంటరిగా వెళ్ళాలి, నాకేనే ధైర్యంగా వెళ్తాను, వెళ్తున్నాడు, చీకట్లో ఏదో ఒక ఏదో పాము లాగా కనబడింది, అరే పాము, అమ్మ ఏం చేయాలి? అప్పుడు భయం వస్తుంది. అంటే నువ్వు గమనించిన దాన్ని, స్థూలంగా గుర్తించిన దాన్ని, తెలుసుకున్న దాన్ని గమనించి ఈ అనుకునేవాడే భయపడతాడు, ప్రేమించడానికి వెళ్తున్నాడు. చక్కటి పక్షులు వచ్చినాయి నీ మీద, వాళ్ళని చక్కగా ఉండే ఎంత బాగున్నాయో అంటారు. అది ముక్కుతో ఒక పోటు పొడిచి వెళ్ళిపోయింది. అమ్మో అనుకున్నాడు. ఆ గాయం అయింది, సెప్టిక్ అయింది,
అమ్మో పక్షి అంటేనే భయపడ్డాడు. ఏ పక్షి అన్నా కావచ్చుగా. అలాగే చూడు కుందేలు కొత్తది కొంటాం, అది చేపెడతాడు బాగుంటుంది, టపీమని ఇలా కొరికేస్తాయి, భయపడతారు చిన్నపిల్లలు. మరి కానీ భయము ఆందోళన అది వస్తువులతో రావచ్చు, పక్షులతో రావచ్చు, వృక్షాలతో రావచ్చు, వాసనతో రావచ్చు, తల్లిదండ్రులతో రావచ్చు, అందరితో రావచ్చు. దానిలో ఏమి ఇలా రావాలి అలా కూడదు. ఇవన్నీ ఏదో టైంలో అందరికీ అన్ని విధాలా వస్తుంది. ప్రకృతితో అందరికీ అన్ని విధాలు వస్తుంది. తుఫాన్ ఏరియా అంతా అన్ని విధాలు వస్తుంది. తుఫాన్ అన్ని ఏరియాల్లో ఉంటుంది. ఆ టైంలో అక్కడే మాకు బాగానే ఉంది, మాకేం లేదు అనుకుంటారు. ఉండే ఋతుపవనాలు అటే వెళ్ళిపోయి అక్కడ ముంచేస్తుంది, ఇక్కడ బాగానే తెలికొస్తుంది. అంటే నమ్మకానికి వీలు లేదు. అంటే ఈ తుఫాన్ ఈ ప్రకారంగా వస్తుంది, ఈ దిశ మార్చుకుంటుంది లేదు ఎవరూ చెప్పలేరు. పిచ్చివారి చేతిలో రాయిలాగా ఆ తుఫాను కూడా తనకు తానే ఆ యొక్క వాతావరణం బట్టి ఒత్తిడి బట్టి కానీ ఇంకో తుఫాను ఈ మార్గాలు వాటిని మార్చుకుంటున్నాయని నిత్యానుభవం అందరికీ తెలిసిందే. వర్షం గురించి కానీ ఏదైనా సరే ప్రకృతి భయాలు అది అంతే. భూకంపం కడుగుతుంది, బయట రావట్లేదు, ప్రకంపనాలు దాని పరిధిలో పోతాయి, ఆ ప్లేట్స్ కదులుతాడు. ఆ విధంగా ప్రపంచం అంతా భూమి అంతా కదులుతాయి. కాబట్టి ఏదో టైంలో ఎవరికి వారికే ఆయా ప్రదేశంలో ఉన్న వారికి ఈ భూకంపాలు ప్రకృతి వల్ల, ఆవుత వృక్షాల వల్ల, పాము సర్పాల వల్ల మరణం, లేకపోతే రోగాలు, రుచులు. కానీ అందరికీ భయం ఏంటి? నేను దేహంగా ఉన్నాను మాత్రమే. ఎందుకు నేను దేహంగా ఉన్నాను? వాడు ఉన్న పరిస్థితి బట్టి మా నాన్నగారికి వెళ్ళి చదువుకోవాలి, ఎలా ఏం చేస్తాడో ఏంటో తెలియదు, ఇంకా ఉన్నారు అని భయం. ఓ వయసు వచ్చింది, లేకపోతే వాడు అడిగింది ఏవో ఇవ్వచ్చు. పక్క వాళ్ళు ఇస్తుంటే నాన్న ఎందుకు మనకి లేదు రా నాయన సర్దుకో, నేను చదువు, ఈ మాట సర్దుకో చెబుతూనే ఉంటాడు. వాడికి దాని మీద ఆశ, ఈయన గారు ఉంటే లేదు అని ఇంకొంచెం పారిపోతాడు. వీళ్ళు భయపడతారు. మళ్ళీ వాడు మళ్ళీ వచ్చేస్తాడు. ఈ విధంగా నిత్యకృత్యాలలో తన దేహంతో తన ఆకలి దెబ్బలు తీర్చుకోవటానికి, దేహానికి రక్షణకి కానీ, అందానికి కానీ, వస్త్రం ధరించడానికి తను కట్టుకున్న పిచ్చిగుళ్ళు కట్టి రాను సైకిల్ దాని మీద ఎక్కించారు. అందరూ ఆడుకుంటారు పిచ్చిగుళ్ళు. సముద్రం దగ్గర పిచ్చిగుళ్ళు కడితే రోజు ఆడుకుందాం కూడా. ఆ రోజు రాగానే వెంటనే కెరటం తీసి కొట్టేస్తుంది. కొట్టేటట్టు ఒక మనిషి వీడి ఫ్రెండ్ కొట్టేసి చచ్చిపోయారు. అప్పుడేమవుతుంది? అమ్మో పిచ్చిగుళ్ళు అవుతాయి, పాడవుతాయి, ఓ జన్మలో అవుతాయి. అలా కాకరపోతులు, ఆ కాకరపోతులు ఆ టపాకాల ఇచ్చలో కూడా అగ్గిబెల్లి ఇచ్చలో కూడా కొంతమంది చనిపోతున్నారు. కారణాలే జాస్తి. అంటే చావు అనేది అది వారు ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలా వస్తుందో ఎలా జరుగుతుందో చచ్చేవాడికి తెలియదు, చెప్పేవాడు చెప్పడు. ఒక చెప్పేవాడు చెప్పినా కూడా అది సెట్ అవ్వ ఉండొచ్చు. అంతగా అవుతుందా? ఓ మంది ఇచ్చావు నీకు సెట్ అవుతుంది, అంతగా బాగా లేదుగా. ఓ 1,00,000 మంది కదా మిగతా వాళ్ళకి. కాబట్టి ఎవరికి వారే అనుభూతిగా ఉన్నదాన్ని మాత్రమే స్వయంగా గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా సహజమైన అనుకునేవాడికే నేను ఉన్నానని అనుకునేవాడికే, తలంచేవాడికే, గమనించేవాడికే అన్ని లక్షణాలతో తానే ఉన్నాడు స్వయంగా.